శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జనవరి 21 నుంచి జనవరి 31 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి మకర రాశిలోనే జన్మంలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు జన్మంలో సంచారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి, అలా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఆఫీసులో కూడా ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవటం, కొలీగ్స్తో కానీ బాస్తో కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ రావటం, మీరు ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా హార్డ్ వర్క్కి తగిన రికగ్నైజేషన్ రావటం ఆలస్యం అవటం, ఇలాంటివన్నీ కూడా మకర రాశి వాళ్ళకి రవి బలం లేకపోవటం వల్ల జరుగుతాయి. పాలిటిక్స్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. జన్మంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు మకర రాశి వాళ్ళకు వస్తాయి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ 11 రోజుల్లో ఒక్కసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినాలి. అవి చేసుకుంటే సూర్యుడి బలం పెరిగి సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు కూడా 1వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. మకర రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్సలెంట్గా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో క్లియర్ చేయగలుగుతారు. మంచి క్వాలిఫికేషన్కి తగిన జాబు, మంచి ప్యాకేజ్ జాబ్ వస్తుంది. లేకపోతే నిరుద్యోగులకి ఉద్యోగం రావటం కూడా కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త తెలివితేటలతో వ్యాపారం చేస్తేనే మీరు అనుకున్న లాభాలు మకర రాశి వాళ్ళు పొందగలరు. కాబట్టి విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ అంత గొప్ప అనుకూలత లేదు. బుధుడు అనుకూలించట్లేదు. మీ కష్టంతో మాత్రమే విజయాలు పొందగలుగుతారు. బుధుడు అనుకూలించి తొందరగా మంచి ఫలితాలు రావాలంటే ఒక్కసారి 11 రోజుల్లో నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిపతి గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మకర రాశికి 11 రోజుల్లో కుజుడి బలం కూడా లేదు. జన్మంలో కుజుడు ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల ప్రతి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు. ముక్కు మీద కోపం కంట్రోల్లో పెట్టుకోండి. ఫ్యామిలీలో ఎవరితో గొడవలు పడకండి, సొసైటీలో ఎవరితో గొడవలు పడకండి. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జన్మంలో కుజుడు ఉన్నాడు. మకరంలో కుజుడు ఉచ్చలో ఉంటాడు. అది కొంతవరకు ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో ఒక్కొక్కసారి ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో ఒక్కొక్కసారి ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. కానీ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి కోపం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొద్దిగా అప్పులు ఇవ్వకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. దాదాపుగా జన్మంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రధానంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. ఇవి చేస్తే జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు జన్మంలో ఉన్నాడు.
ఇది చాలా అనుకూలం. శుక్రుడు జన్మల్లో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మకర రాశి పురుషులైనా, మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ధనలాభం ఉంటుంది, భోజన సౌఖ్యం ఉంటుంది. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు విందు వినోదాలు ఎక్కువ ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా బ్రహ్మాండంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆనందంలో, పరవశంలో మునిగి తేలిపోతూ ఉంటారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించగలుగుతారు. అలాగే జనాకర్షణ కూడా కలిగి ఉంటారు. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని సమస్యలున్నా, కోపం వల్ల గొడవలైనా మళ్ళీ జనాకర్షణ కూడా వస్తూనే ఉంటుంది. ఆనందము, పరవశత్వంతో ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. ఇంటికి అవసరమైన రకరకాల వస్తువులు మకర రాశి వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అంటే జన్మంలో శుక్రుడు పూర్తిగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో, తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. భోజనం మీద విసుక్కోకూడదు. భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః.
ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీయై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.